మీరేంటంటే అంటే సినిమా ఇండస్ట్రీతో కాకుండా కాదు professional గా ఇంటిలోంచి లేడీస్ని మామూలుగా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. నేను చదువుకోవాలనుకున్నా సరే మాకు ఆ రోజుల్లోనే అంబాసిడర్ కారు ఉంటే అక్కడికి పంపించేవారండి డ్రైవర్నిచ్చి. మా ఊర్లో లేదు కాబట్టి, హై స్కూల్ లేదు కాబట్టి. కానీ ఏదైనా మూవీకి వెళ్ళాలన్న ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళటము, లేడీస్ని ప్రత్యేకంగా లేడీస్ని బయటకు పంపరు. కానీ నాకు ఇది ఒకటి ఇంట్రెస్ట్ అలా పెరిగిపోతుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణమూర్తి గారు అనేసి వాళ్ళ అమ్మాయి పద్మప్రియ అని ఒక ఆమె ఉంది, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. నా నా భావాలన్నీ తనతో షేర్ చేసేదాన్ని. సో చేసినప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మై నేమ్ ఒరిజినల్ నేమ్ సుజాత. తెలుసు. Yes. సో మరి ఏం చేద్దాం అని అనుకుంటున్నాను. లేదు నేను ఎలా అయినా చేయాలి. చెన్నై వెళ్ళాలంటే నాకు లాంగ్వేజ్ రాదు అంటే అప్పటికి ఆల్మోస్ట్ నేను 97లో వచ్చాను, ఇక్కడికి వచ్చేసింది ఇండస్ట్రీ. సో నేను వెళ్ళాలి. అప్పుడు తను ఏం చేసిందంటే, మీకు ఒక పెద్ద ఇప్పుడు ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను. TV9 రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, అక్కడి నుంచి తనకు ఒక ఫ్రెండ్ తెలిస్తే, తను కూడా ఉమెన్ కదా, సో అందుకని ఇంకో ఫ్రెండ్కి బెత్తాయించి సుజాతలుగా హైదరాబాద్ వెళ్తానంటుంది, మూవీస్లో చేస్తానంటుంది. అప్పుడు నాకు భయం అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పాలి అది ఇది అని. కానీ నేను పంపించినట్టు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకూడదని ఇంకొక పర్సన్కి అప్పచెప్పింది. ఆ పర్సను రవిప్రకాష్ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు రవిప్రకాష్ గారి దగ్గరికి నన్ను పంపించారు. సో ట్రావెలింగ్ ఇస్ వెరీ షార్ట్ టైం. ఒక 3 days ఎంతో రవిప్రకాష్ గారితో ట్రావెల్ చేశాను. నన్ను బండి మీద రామానాయుడు స్టూడియోకి తీసుకొని వెళ్ళారు. ఆ బ్యాక్ నుంచి తీసుకొని వెళ్తే లక్కీగా ఏమిటంటే రామానాయుడు గారు కలిశారు. షూటింగ్ జరుగుతుంది, ఏదో తాత మనవడు సంథింగ్ ఏదో రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికీ రాజా ఉన్నాడు, రాజా తెలుసు, ఎగ్జిక్యూటివ్ మేనేజరు. సో రాజా లోపలికి ఆయన దగ్గరికి తీసుకెళ్తే, ఏమైనా డ్రామాలు అవి చేసావని అడిగారు రామానాయుడు గారు. అన్నిట్లకి నాది ఏంటంటే వాయిస్ లేదు, ఇదే అన్నిట్లకి ఇదే. నీకు మాటలు వచ్చా అని అడిగారు, అన్నీ అడిగారు. ఫోటోలు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయా, లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచి. మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగారు. సార్ మా అన్ని గోల్డ్ బిజినెస్లు అవి సార్, డాడీ కూడా పొలిటికల్ ఫార్మరు, ఇవన్నీ చెప్పాను. మంచి కుటుంబం నుంచి వచ్చావమ్మా, వెళ్ళిపో, నీకేం తెలియదు, ఫోటో లేవు, ఎక్కడ చెయ్యలేదు, డాన్స్ రాదంటున్నావు, ఏది రాదంటున్నావు కదా, వెళ్ళిపో అని. లేదు సార్ నేను వెళ్ళను సార్, వచ్చాను సార్. అప్పుడు ముప్పలేని శివ గారు తాజ్మహల్ సినిమా పెద్ద హిట్ ఇచ్చారు. ఆయన మన జర్నలిస్ట్ కాలనీలో వేరే మూవీ కాకినాడ ప్రొడ్యూసర్తో మూవీ స్టార్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి అలీ, అనంతో, వంశీ గారు ఫ్రెండు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను వెళ్ళేసరికి డైరెక్టర్ గారు లేరు. ఏంటమ్మా సినిమాలు చేయడానికి వచ్చామని కింద మీద చూస్తే వచ్చానన్న. నేను డైరెక్టర్ రమ్మన్నారా అన్నారు. రామానాయుడు గారు పంపించారు సార్ అన్న. నన్ను కొంచెం ఏమొచ్చు నీకు, ఏం చేస్తావు నువ్వు, ఎర్రబస్సు ఎక్కువ వచ్చేసావా, ఇలా మాట్లాడేవాళ్ళు. బట్ నాకు అప్పుడు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోయి అంత ఏం లేదు. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంట్రీ కదా, అలాగే ఉంటుందేమో అనుకున్నాను. డైరెక్టర్ గారు వచ్చి ఒక బ్లైండ్ సీన్ నాకు ఇచ్చారు. అంటే ఒక పెళ్ళికొడుకు, వాళ్ళలోనే పెళ్ళికొడుకు, నా వెనకాతలో ఒక ముగ్గురు వాళ్ళనే నిల్చోబెట్టి పెళ్లి చూపులకు వచ్చారు, నీకు ఇష్టం లేదు, నువ్వు బ్లైండ్ లాగా నటించాలి, కాలు తనుకొని ఎత్తేయాలి అన్నారు. సార్ కప్పు పగిలిపోద్ది అన్న. పర్లేదు, పగిలిపోతే కొనుక్కుంటాంలో, నువ్వు చెయ్యి అన్నారు. అంటే అప్పటికి మీరు ట్యూనింగ్లో ఉన్నారు, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది అని? లేదు అసలు నాకు తెలీదు, చేసేసాను అంతే. చేసేసాను. అంటే కప్పు పగిలిపోయినా పర్వాలేదు అన్నారుగా, చేశాను. బట్ వెంటనే ఆయన కోరుకున్న ప్రీడ్ మూవీ స్టార్ట్ చేశారు. వితిన్ 15 daysలోనేదో. యు బిలీవ్ స్వప్న గారు, త్రోట్ క్యారెక్టర్, సాంగ్స్లోను అన్నిటిలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. గ్రేట్. 13 days. అప్పుడు నాకు 24,000. ఎప్పుడు? 1997. 97లో ఎక్కువే.
నీకు అంత రెమ్యునరేషన్ ఇచ్చారని. కానీ ఎక్కడ ఫస్ట్ టైం చేస్తున్నానని ఫీలింగ్, నాకేం కెమెరా ఉంది అది ఉంది ఏం లేదు స్వప్న గారు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీతో కూడా ఎవరు వచ్చారు రమ్యశ్రీ గారు? ఎవరు అలా మీరు ఒక్కరే? ఎలా ఒక్కదాన్ని వచ్చాను. మాది గోల్డ్ షాప్స్ కదా, మా షాప్లో అప్పారావు అని శ్రీకాకుళం అబ్బాయి వర్క్ చేసేవాడు. వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉంది, ఏది మన చందానగర్లో. అక్కడికి వచ్చిన తర్వాత చూడండి, రవి తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళి కొన్ని రోజులు మాట్లాడి అన్నీ చేసిన తర్వాత, అక్కడ మాట్లాడిన తర్వాత అబ్బాయి మా ఇంటికి, అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి మా గోల్డ్ షాప్ గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చి మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ట్రైన్ లేట్ నైట్. సరే భోంచేసి వెళ్ళిపోతారు, రమ్మనమ్మ అని చెప్పి భోజనానికి పిలిచారు. అప్పుడు వాళ్ళ దగ్గర నేను నెంబర్ కొట్టేశాను. ఏంటి, ల్యాండ్లైన్, సెల్లెలు లేవుగా అప్పుడు. అవును, అంతే కదా. ల్యాండ్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నారు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, నెంబర్ మారిపోవచ్చు, ఎంత డేట్తో వచ్చేసేవారు. రవి గారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. ఆ నెంబర్ ఉందిగా, నెంబర్ కొడితే ఇక్కడమ్మ చందానగర్లో ఉన్నాం మేము, అయ్యో మీరు హైదరాబాద్ వచ్చారా ఏంటమ్మా, రా మా ఇంటికి రండి అని అది ఇదంటే అదే టైం అనుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మేబీ 15 days ఉన్నాను. ఈ మూవీ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళడం అరోరా కాలనీ రోడ్ నెంబర్ 2లో అక్కడ హౌస్ తీసుకున్నాను. అదే నా ఫాదర్ 100%. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు? వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవటానికి తర్వాత వాళ్ళు చెప్పారు. మరి నేను చెప్పాలిగా, అసలు నిజం చెప్పాలిగా, 15 days ఉన్నానుగా వాళ్ళ ఇంట్లో. అసలు విషయం చెప్పాను ఇలాగిలాగా అంటే, అమ్మ అదేంటమ్మా అంత పని చేసావు, మంచి ఫ్యామిలీ, అలా చెప్పకుండా రావచ్చా. వాళ్ళు చెప్పింది నాకు అసలు లోపలికి వెళ్ళట్లేదు, నాకు ఇదొక్కటే కనిపిస్తుంది. సో అది నెక్స్ట్ నేను మంచి స్పోర్ట్స్ ఉమెన్ని, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, మంచి ప్రైజెస్ కూడా వచ్చాయి. బందర్ వరకు వచ్చాను నేను. ఇకపైన ఇక్కడికి రాలేదు, కానీ మళ్ళీ చెన్నై వెళ్ళాను, ఇట్రాలా. సో అలాగే ఏమిటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పేరెంట్స్కి వాళ్ళు ఫోన్ చేశారు. చేస్తే మా ఫాదరు బ్రదర్ వచ్చి చాలా సీరియస్ అయ్యారు. ఏం చేశారు, మీకు చెప్పకుండానే వచ్చేసాను, మీరు తీసుకెళ్ళా మరలా వచ్చేస్తాను. ఇదే నా ఆన్సర్, ఇదే ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా. అప్పటికి మీరు మేజరే కదా? అప్పుడెక్కడ మేజర్, అప్పుడే 16 నా ఏజ్ అప్పటికి. 16 బాగా బొద్దుగా ఉండేది. అప్పట్లో హీరోయిన్లు అందరూ కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా యంగ్ గా ఉండేవారు, లావుగా ఉండేదాన్ని. సో అప్పుడు డాడీ వాళ్ళు చెప్పినా ఏం చేసినా నేనైతే రాను అంటే అనకూడదు ఆ వాడు. మా అమ్మ ఎవరైనా అడిగినా చేసినా, నా ఫస్ట్ మూవీ కోరుకున్న ప్రియుడు మార్కెట్లోకి వచ్చేంత వరకు నేను చచ్చిపోయాననే ఒక టాకు. రియల్లీ, అంటే అంత ప్రెస్టేజింగ్గా ఫీల్ అయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి చేయకుండా వెళ్ళడము ఇదంతా అనేది. ఆడపిల్ల వెళ్తే కంగారు పడతారు కదండి. కానీ మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకున్నారు అప్పట్లో? అంటే ఇండస్ట్రీలో రకరకాలు అంటారు కదా, పరిచయం చేస్తామని తీసుకెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగా, అంటే ఇవన్నీ వినడమే మనం. అవును. కానీ అఫ్ కోర్స్ చాలా మంది గొప్ప నటీమణులు, గొప్ప సక్సెస్ఫుల్ అయిన ఆర్టిస్టులు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రమ్యశ్రీ గారు? నేను స్వప్న గారు ఫస్ట్ నుంచి లైక్ వెరీ లిమిటెడ్ ఉమెన్ని, ఇన్ని లాంగ్వేజెస్, ఒక 400 పైన మూవీసు, ఇన్ని చేసి ఇన్ని జాతీయ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఇస్ ఎ డేర్ అండ్ డాష్. నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు సినిమా మేకింగ్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకొని సినిమాని కూడా రిలేట్ చేయగలిగాను అని అంటే, సో వరల్డ్ వైజ్ వెరీ ఫేమస్ అయిపోయాను ఓమల్లి తర్వాత. అందరూ రవివర్మ పెయింటింగ్స్ అన్నారు, కానీ నేనని ఎవరు అనలేదు. అమ్మాయి కాదు, రవివర్మ పెయింటింగ్స్ అని. పెద్ద రాసి మూవీస్, నరసింహరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, పెద్ద వాళ్ళు అందరూ అన్నారండి. రాఘవేంద్రరావు గారు కూడా ఆ పోస్టర్లు చూసి, అమ్మాయి కాదు పెయింటింగ్స్ అవి అని వాళ్ళంట. అంటే పబ్లిసిటీకి పెయింటింగ్ చేయించని అనుకున్నారు. అదే, కానీ అంత సమర్థత ఉంది. అంత హార్డ్ వర్క్. 17 ఏళ్ల వయసులో ఎవరు మంచి ఎవరు చెడు విచక్షణ ఎలా? అసలు ఏమి జీరో నాలెడ్జ్.